దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నాము. ఇక్కడ సంక్రాంతి వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇక్కడ అందరి టీచర్స్కి, స్టూడెంట్స్కి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఆ ముగ్గులు అద్భుతంగా వేసిన వాళ్ళని ప్రిన్సిపల్ అశోక్ కుమార్ గారు అభినందిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీ వల్ల వాళ్ళలో స్పిరిట్ ఎలా పెరుగుతుంది అనేది మనం డాక్టర్ అశోక్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ గారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇది చాలా మంచి ఆలోచన, మంచి అద్భుతంగా ఉన్న ఒక్కొక్క టీము చాలా మంచిగా చేసిందంటే దీంట్లో మకర సంక్రాంతి రోజు ముగ్గులు వేయడం అనేది దాంట్లో ఒక సైన్స్ దాగి ఉంది. దాంట్లో ముగ్గులు మామూలుగా సున్నం కానీ తర్వాత ఈ పసుపు కానీ వేయడం వల్ల ఏమవుతుందంటే క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా వస్తుందన్నట్టు, అంటే అది ప్రొటెక్ట్ చేస్తుందన్నట్టు ఒకటి భావన. ఇంకోటి ఏంటంటే రెండో భావన ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉందో ఒక ముగ్గు రూపంలో వాళ్ళు ఆ విధంగా పూర్వకాలం వాళ్ళు తెలియజేసేది అనమాట. అంటే వాళ్ళకున్న టాలెంట్ను ముగ్గు రూపంలో మామూలుగా ఈ రోజులో సినిమా ఇండస్ట్రీలో సినిమా చూసి తర్వాత చూపించి తర్వాత లేదంటే ఏదైనా ఆర్టిస్ట్ ఎట్లా అయితే చూపిస్తున్నామో ఇదే విధంగా ఆ రోజుల్లో పూర్వకాలంలో ఒక ఈ రంగోలీ రూపంలో తెలియజేసేది. ఇంకా మూడో విధం ఏంటంటే ఆ రోజుల్లో జిమ్లు కానీ ఆ విధంగా ఉండేది కాదు కాబట్టి ఇంట్లో ఉన్న మహిళలకి ఈ ముగ్గు వేయడం వల్ల ఒక ఫిజికల్ యాక్టివిటీస్ లాగా ఉండేది, ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా ఉపయోగపడేది. ఇప్పుడు నేను ముగ్గు వేయలేను యాక్చువల్గా, ఎందుకంటే మహిళలు ఆ రోజుల్లో ఆ ముగ్గు వేయడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ ఉండేది అనమాట. ఏదో రకంగా ముగ్గు వేయడం వల్ల ఫిజికల్ శారీరకంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా మానసికంగా ఉపయోగపడుతుంది, అదేవిధంగా సైంటిఫిక్ కూడా చాలా ఉపయోగపడుతుందని మన ఒక శాస్త్రం చెప్తుంది. దాంట్లో భాగంగా పరంపరలో భాగంగా ఈరోజు మనం మకర సంక్రాంతికి ముగ్గులు వేయడం అనేది జరిగింది. చాలా అద్భుతం, ప్రతి ఒక్కరు చాలా మంచిగా వేసి ఉన్నారు. ఒకరొకరు ఒక్కొక్క రకంగా ఉంది, ఎవరి తక్కువ ఎవరు ఎక్కువ లేదు. దీన్ని మన మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కల్చరల్ హెరిటేజ్ క్లబ్ ఏదైతే ఉందో వారు ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినారు. వారు ఈరోజు కాంపిటీషన్ కండక్ట్ చేశారు. దీంట్లో మంచిగా చేసినటువంటి ఎవరైతే వేసినారో డిపార్ట్మెంట్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ వాళ్ళకు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని బాగా చూపించాలి అని అంటే రెగ్యులర్ డేస్లో ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉంటారు. బట్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడే మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి అనేది మనం కొట్టొచ్చినట్లు చూపించుకోవాలంటే పండగలే మనకి. అందులోనూ తెలుగు వాళ్ళకి సంక్రాంతి అనేది ఇట్స్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో సంక్రాంతి ఫెస్టివల్ అంటే అమ్మాయిలు, లంగావోణీలు, ముగ్గులు, హడావిడి అంతా దీనిదే ఉంటుంది. సో అట్లాంటి ఒక కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ సార్ ఇక్కడ ఏర్పాటు చేయడము, దానికి నేను లీడ్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సార్.